జై బాబా అండి. జేవా అందరికీ జై బాబా అండి. అవతార్ మెహే బాబా. మనం గత కొన్ని వారాలుగా అమేయుని అమియా కుమార్ అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. అద్భుత ప్రేమికుడు బాబాని ఎలా పరీక్షించింది, బాబా తన ప్రేమ వలలో అతన్ని ఎలా లాక్కున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో కొంచెం క్లుప్తంగా తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇది హమేయుని హజరాని ఆయన జీవిత చరిత్ర సంబంధించిన ఒక పుస్తకం ఉంది, చాలా పెద్దది ఇంగ్లీష్ లో. కానీ కొంచెం తెలుగు వారికి క్లుప్తంగా అర్థం అవడం కోసం చిన్న పుస్తకమైన చాలా అద్భుతమైన పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఎస్ఎస్ రష్మి గారు. అమేయుని అమియా కుమార్, అది గత కొన్ని వారాలుగా మనం చదువుకుంటున్నాం. కిందటి వారం ఎక్కడి వరకు చదువుకున్నామో ఒక్క నిమిషం తలుచుకుని ఈ రోజు విషయంలోకి వద్దామండి. ఈ అమేయుని అమియా కుమారు బాబా వలలోకి చిక్కినాక అందరి ద్వారా బాబా యొక్క ఆ తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటాడు, పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఒకసారి ఒక బాబా ప్రేమికుడు అంటాడు, ఎందుకు డైరెక్ట్ గా నువ్వే ఉత్తరం రాయొచ్చు కదా, వాళ్ళ ద్వారా తెలుసుకోవడం ఎందుకు అంటే బాబాకు ఉత్తరం రాస్తాడు. సర్జన్ లవర్ అని బాబాని సంబోధిస్తూ ఉత్తరం రాస్తే దానికి రిప్లై వస్తుంది. రిప్లై ఇస్తే అందులో చివరన బాబా అంటే ఇరిచి ద్వారా బాబా రాయిస్తారు. బాబా అన్న ఒక అద్భుతమైన పదం. అతను ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదువుకుంటాడు. బాబా ఏమంటారంటే, నీ ప్రేమను బాబా కోరుతున్నారు, ఆయన తన ప్రేమను నీకు అందిస్తున్నారు ప్రేమతో అని రాస్తారు. అది చూసి అమియా కుమార్ చాలా ఆనందపడతాడు. ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదువుకుంటాడు. ఆ తర్వాత నీ నీ డ్యూటీ నువ్వు చెయ్యని బాబా రాసిన పద్ధతి ప్రకారం రాసిన ఉత్తరంలో అతను లెక్చరర్ పోస్ట్కి అప్లై చేసుకుంటాడు. ఆ రోజు ఇంటర్వ్యూలో బాబా సహాయాన్ని కోరుతాడు. అలాగే అనుకోకుండా ఏవేవో సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలు అడగకుండా వేరే ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటే అమియా కుమార్ ఏం చేస్తాడంటే, ఎప్పుడూ అలవాటు కదా, బాబా సహాయం చెయ్యి అని అడుగుతాడు. అలా అడగగానే ఇక్కడ ఇంటర్వ్యూకి వస్తాడు. బాబాని ప్రార్థించి ఇంటర్వ్యూ హాల్లోకి వస్తాడు. వాళ్ళేంటి నవ్య కవితం గురించి అడుగుతారు, కవిత్వం గురించి. ఆల్రెడీ బాబా బుక్స్ చదివి ఉన్నాడు కనుక వివిధ దేశాల్లో ప్రేమికులు రాసిన ఆ కవిత్వాలని చెప్పేస్తాడు. వాళ్ళకి నచ్చి అతన్ని సెలెక్ట్ చేసేస్తారు. అమియా కుమార్ కూడా చాలా ఆనందపడతాడు. బయటికి వచ్చాక తెలుస్తుంది, అసలైన అర్హత కలిగిన ఒక ప్రొఫెసర్కి ఇవ్వకుండా నాకిచ్చారేంటి ఉద్యోగం అని బాధతో ఆ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. వదిలేసి ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గర అప్పటికే అమియా కుమార్ తల్లిదండ్రులు తెలిసిపోతున్నారు అతను సెలెక్ట్ అయ్యాడని. కానీ తల్లిదండ్రులు చెప్పలేకపోతాడనమాట, ఇలా వదిలేసుకున్నాను ఉద్యోగం అని. అందుకని మళ్ళీ సమస్య మొదటికి వచ్చిందని మళ్ళీ బాబానే ప్రార్థిస్తాడు. బాబా, ఇది అర్హత అయిన వాడికి వదిలేశాను నేను ఉద్యోగం. నా తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పలేను, కాబట్టి ఈ సమస్య నుండి నువ్వే నన్ను బయటపడేయని చెప్పి దండం పెట్టుకుని రాత్రి పడుకుంటాడు. మొన్నటి పొద్దున్న వాళ్ళ నాన్న కబురు పెడతాడు హాస్పిటల్కి రమ్మని. అక్కడికి వెళితే అక్కడ ఒక ప్రిన్సిపాల్, కొత్తగా కాలేజీ కడుతున్నాము ఈ ఊళ్ళో, ఆ మీ అబ్బాయి ప్రొఫెసర్ కనుక అతనికి ఇస్తాను ఉద్యోగం అని చెప్తాడు. అందుకని అమియా కుమార్ని వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి పిలుస్తారన్నమాట. అనుకోకుండా వచ్చిన ఈ ఆఫర్ని తండ్రి కూడా పొంగిపోతాడు. అమియా కుమార్ కూడా ఆశ్చర్యంతో ఒప్పుకుంటాడు ఆ ఉద్యోగం చేయడానికి. ఎందుకంటే కాళ్ళ దగ్గరికి వచ్చిన అప్లికేషన్ కదా ఇది. అదే మామూలుగా ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయాలంటే అప్లికేషన్స్ చాలా హడావుడి ఉంటుంది. అలా కాకుండా వీళ్ళ దగ్గరికే వచ్చి ఆహ్వానిస్తున్నారు కానీ తండ్రి సంతోషపడతాడు, అమియా కుమార్ కూడా అంగీకరిస్తాడు. ఆ కాలేజీ ఎక్కడ ఉంటుందంటే జబల్పూరికి దగ్గరగా 60 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇంతవరకు మనం తెలుసుకున్నామండి. ఇక ఈ రోజు మిగిలిన విషయాలు తెలుసుకుందాం. జబల్పూర్కు దగ్గరగా 60 మైళ్ళ దూరంలో ఉన్న మాండ్లాలో ఉంది ఆ కాలేజీ. అమియా కుమారు వెంటనే అంగీకరించాడు. అలా నిమిషాల మీద బాబా తన ప్రార్థనని అంగీకరించారు. వెంటనే బాబా స్పందించారు. అమియా కుమారికి ఇదంతా వింతగా అనిపించింది. సమస్య, కంగారు, కలత ఇవన్నీ పడడం అన్ని క్షణాల్లోనూ మాయమైపోయాయి. అన్ని క్షణాల్లో. అంటే తను టెన్షన్ పడ్డాడు కదా, ఉద్యోగం వదిలేశాడు, మళ్ళీ ఉద్యోగం రావాలి, తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే బాధపడతారు, మళ్ళీ ఉద్యోగం ఎలాంటిది వస్తుందో ఎక్కడొస్తుందో, ఇవన్నీ సమస్యలు కదా. ఒక్కసారి పటాపంచలైపోయాయి. రాత్రిలా ప్రార్థన చేసుకున్నాడో లేదో పొద్దునికి ఆ సమస్య తీరిపోయింది. దాంతో అన్నీ కూడా అతనిలో ఈ క్షణాలన్నీ మాయమయ్యాయి అని రాస్తున్నారు. తనలోని ఆనందాన్ని, తనలోని భావనలను వెంటనే మెహర్ బాబాకు తెలియపరచాలనుకున్నాడు అమియా కుమారు.
కానీ అంతలోనే మనసులో మళ్ళీ ఒక సందేహం. అతనికెప్పుడు సందేహాలే కదా! బాబా తనను తనవానిగా స్వీకరించి ఇదంతా చేస్తున్నారా? లేక తానే అలా భావించుకుంటున్నాడా? ఎలా తెలుస్తుంది? ఈ విషయాన్ని బాబాకు ఉత్తరంలో రాస్తే బాగుంటుందా? తన జీవితంలో జరిగే సంఘటనలన్నిటికీ ఆయనే కారణమైతే, తన జీవితాన్ని నిర్దేశించే దర్శకుడే ఆయనే అయితే, ఆయనే సర్వజ్ఞుడైతే, తాను చెప్పకపోయినా ఆయనే తన మనసులోని సందేహానికి సమాధానం ఇవ్వచ్చు కదా! ఇలా అతని మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఒకసారి మనసు యెస్ బాబాయే చేస్తున్నారు అనిపిస్తోంది. ఒకసారి మాత్రం అలా కాదు. బాబా కాదు. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది. ఇలా సంశయంలో కొట్టుమిట్టాడుతోంది అతని మనసు. చివరకు తనకు 2 ఉద్యోగాలు వచ్చినట్లు, రెండవ ఉద్యోగంలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు బాబాకు ఉత్తరం రాశాడు అమియా. అంతేకాక తనకు పోటీగా ఇంటర్వ్యూకు వచ్చిన అనుభవం ఉన్న అధ్యాపకునికి కూడా ఆశీస్సులు అందించవలసిందిగా విన్నవించాడు. చూడండి అతని మనస్తత్వం ఎంత మంచి మనస్తత్వమో. అదేంటి బాబాకు 2 ఉత్తరాలు రాశాడు. ఉత్తరంలో ఏం రాశాడు? "నాకు 2 ఉద్యోగాలొచ్చాయి బాబా. ఒకటి నాకన్నా అర్హత ఉన్న అతనికి వదిలేసుకున్నాను. ఇంకో ఉద్యోగం ఇలా ఇంటర్వ్యూల ద్వారా నాన్న ఫ్రెండ్ ద్వారా నాకు ఉద్యోగం వచ్చింది. అంటూ నీ ఆశీస్సులు కావాలి అంటూ నాకే కాదు బాబా, ఆ అర్హత ఉన్న అధ్యాపకునికి కూడా నీ ఆశీస్సులు అందించు" అని విన్నవించుకున్నట్ట. మెహర్ బాబా దగ్గర నుండి సమాధానం వచ్చింది అమియా కుమార్‌కి. అందులో బాబా తన ఉత్తరంలోని విషయాలను విన్నారని ఉంది. అంతేకాక ఆ లేఖ చివరిలో వ్రాసిన వాక్యం అమియా కుమారు హృదయాన్ని కదిలించింది. బాబా అతని హృదయంలోని సందేహానికి ధీటైన సమాధానం ఇచ్చారు. అదేంటంటే, బాబా తన ప్రేమను తనవాడైన అమియా కుమారికి పంపిస్తున్నారు అని అద్భుతమైన పదం. ఆ ఉత్తరం మొత్తం ఒక ఎత్తైతే, ఆఖరిలో బాబా వ్రాయించిన పదం అద్భుత పదం. అదేమని రాశారు? బాబా తన ప్రేమను తనవాడైన, అంటే బాబా వాడైపోయాడు అప్పటికే అమియా కుమారు. కాబట్టి తనవాడైన అమియా కుమారికి పంపిస్తున్నారు అన్న అద్భుతమైన పదం అమియా కుమార్‌ని ఆనందంలో ముంచెత్తేసిందండి. ఆ మాటకు అంతకు మించి వేరే పదం ఉండదు అనిపించింది అమియా కుమార్‌కి. ప్రేమికుని హృదయానికి ఆనందం కలిగించే మాట అది. అంతకు మించి ఏముంటుంది ప్రేమికుడికి కావలసింది? తనవాడైన అమియా కుమార్. ఈ మాట అతని హృదయంలో మారుమ్రోగింది. మెహర్ బాబా సర్వజ్ఞుడు. ప్రేమికుని హృదయంలోని ఆతృత ఆయనకి తెలుసు. ప్రభువు కృపకు, సర్వజ్ఞతకు, దైవత్వానికి ఇంతకు మించి రుజువేం కావాలి? అమియా కుమారు హృదయం ఉప్పొంగిపోయింది. తాను ఆయనకు చెందినవాడు. ఇంతకు మించి ఏం కావాలి? ఎప్పుడూ సంశయాలతో, సందేహాలతో, సతమతమవుతూ ఎల్లవేళలా ఆయనను పరీక్షించే తాను ఒక సామాన్యుడు. అటువంటి అర్హత లేని వాని పట్ల ఆ ప్రభువు కురిపించే ఆ ప్రేమ, ఆప్యాయత నిరుపమానం అని భావించిన ఆ ప్రేమికుడు బాబాకు పూర్తిగా వశమయ్యాడు. అంటే ఎన్ని సందేహాలు, ఎన్ని సంశయాలు, ఎన్ని పరీక్షలు బాబాకి. ఎప్పటికప్పుడే బాబాకి పరీక్షలు పెడుతూనే ఉన్నాడు కదా! అందుకని ఆ పదం నావాడైనా అనేసరికి అమియా కుమార్‌కి చాలా ఆనందం కలిగింది. ఉప్పొంగిపోయాడు. చాలా సార్లు ఆ పదాన్ని చదువుకున్నాడు. అంటే తనకంత అర్హత ఉందా అన్న సంశయం కూడా కలిగింది. ఆఖరికి చాలా ఆనందాన్నిచ్చింది. అంటే ఒక ప్రేమికుడికి ఇంతకన్నా అద్భుతమైన ఆనందం ఇంకేముంటుందండి? కోరుకునేది కూడా ప్రేమికుడు అదే కనుక చాలా పరవశుడైపోయాడు అమియా కుమారు. అలా అమియా కుమార్ హజ్రా జీవితంలో మెహర్ బాబా అనే దైవ శక్తి ప్రవేశించింది. ప్రభు దృష్టి అంటే నజరు ఎవరి మీద పడినా అది వారిలో సహజంగానే మార్పును తీసుకొస్తుంది. అదే సమయంలో వారిలోని సహనాన్ని కూడా పరీక్షిస్తుంది. అమియా కుమార్ మనసు భగవంతుని వశమై దైవీ మానవుడైన మెహర్ బాబా తత్వానికి అలవాటు పడుతున్న సమయంలో అతడు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అంటే చిన్న చిన్న తగాదాలు, వేధింపులకు గురి కావలసి వచ్చింది అమియా కుమారు. నిజానికి అతని మనసు బాబా పట్ల ఆకర్షింపబడుతోంది.
అందువల్ల అతనికి భౌతిక విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇది మనకి కూడా అనుభవైక వైద్యం అంటారు చూసారా? ఫస్ట్‌లో కరోనా వచ్చాక స్కైప్‌లో మనం ఫస్ట్‌లో అంతగా అంటే జాయిన్ అవ్వడానికి కొంచెం జాయినింగ్ కష్టంగా ఉండేది. కొంచెం ఆపరేట్ చేయడం అది కష్టంగా ఉండేది పెద్దవాళ్ళకి, పిల్లలకి కూడా. నెమ్మదిగా అలవాటయ్యాక మనం దాన్ని వదలలేకపోతున్నామండి. ఇప్పటికీ కూడా స్కైప్ వెళ్ళిపోయినా జూమ్ అని, జిస్టీ అని ఇట్లా పెట్టుకుని మనం బాబా విషయాలు తెలుసున్నవైనా తెలుసుకుంటూనే ఉన్నాము అంటే, మన హృదయానికి మనం అలవాటు చేశాం. అది అది అందుకున్నాక మనం ఇంక మిగిలిన విషయాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. బాబాకి బాబా సంగతులు తెలుసుకోవడానికి, ఇలా పాటలు పాడుకోవడానికి, మనందరం కలవడానికి మనందరం అంగీకరిస్తున్నాం. చాలా హ్మ్. అంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? మనం బాబా సాన్నిధ్యంలో కొన్ని గంటలు గడుపుతున్నామని ఒక సాటిస్ఫాక్షన్ జరుగుతుంది. ప్రతిరోజు కూడా కొన్ని గంటలు మనం విలువైన క్షణాలనే గడుపుతున్నామని ఒక సాటిస్ఫాక్షన్‌తో మనం రోజు గడుపుతున్నామండి బాబా ప్రేమికులమందరం కూడా. అలాగే యమియా కుమార్ కూడా ఎప్పుడైతే బాబా ప్రేమలో మునిగాడో అందులో మునుగుతున్నాడో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అవంతగా పట్టించుకోవట్లేదు. దానికి ఇంపార్టెన్సే ఇవ్వట్లేదు. ఎందుకు? బాబాకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. నెమ్మదిగా కట్ అయిపోతుంది. నేచురల్ ఎగ్జిట్ అయిపోతుందంటారు చూడండి బాబా. నన్ను అధికాధికంగా ప్రేమిస్తే నువ్వు ధ్యానం కానీ, మెడిటేషన్ కానీ ఏమీ చేయక్కర్లే. నీ బలహీనతలన్నీ కూడా నేచురల్ ఎగ్జిట్ అంటే అవి వెళ్ళిపోయాయని కూడా మనకు తెలియనంతగా వెళ్ళిపోతాయన్నమాట బలహీనతలు. అలా జరుగుతుంది. అందుకే అధికాధికంగా అని బాబా అన్ని సార్లు మండలీ ప్రార్థనలో ఇవ్వడానికి గల కారణం కూడా అదేనండి. ఎప్పుడైతే బాబాకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడో, అతనికి ఇంక లైఫ్‌లో ఏదైనా జరిగినా కూడా అంత ఆసక్తి ఉండటం లేదు. ఏ విషయంలో కూడా. అంతేకాదు, అతనిలోని అహం కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతోంది. అతనిలో కనిపిస్తున్న మార్పు కొంతమందికి అతనిని వేధించడానికి అవకాశం కలిగించింది. అంటే ఇదివరకు ఉంటాయి కదా గొడవలేవో. అవ వా అవన్నీ వాళ్ళు వదులుకోలేరు. ఇతను వదులుకున్నా వాడప్పుడలా చేశాడు, వీడిప్పుడలా చేశాడు. అసలు మానవ నైజమే అది. మర్చిపోదు ఏది కూడా. అనవసరం వాటిని ఎక్కువ పట్టించుకుంటుంది గనక ఇతను వదిలేసినా వాళ్ళు వదలలేట. అది అలుసుగా తీసుకున్నారట. వీడంత సీరియస్‌గా తీసుకోవట్లేదు అన్న విషయాన్ని వాళ్ళు అలుసుగా తీసుకున్నారు. అతనిలో కనిపిస్తున్న మార్పు కొంతమందికి అతన్ని వేధించడానికి అవకాశం కనిపించింది. వినపడలేదండి. ఇప్పుడు వినిపిస్తుందండి? హలో. వినిపిస్తుంది. ఓకే. వినిపిస్తుంది. జై బాబా అండి. అతనిలో కనిపిస్తున్న మార్పు కొంతమందికి అతనిని వేధించడానికి అవకాశం కలిగించింది. ఆ ఏమన్నా పట్టించుకోడు, ఎంత వేధించినా అతడేమీ చెయ్యలేడని అర్థమైంది అతనికి కొంతమందికి. అతన్ని కొంతమంది మరింతగా విసిగించసాగారు. అంటే ఇతను యొక్క ఆ వీక్‌నెస్ పట్టుకున్నారు. పట్టుకుని ఇతను ఏమన్నా కూడా మనల్ని ఏమీ చేయడు అనే ధైర్యం వచ్చేసింది వాళ్ళకి. దానివల్ల మరింత వేధించసాగారట. అమియా కుమారు వారి ప్రవర్తనను మార్చుకోవలసిందిగా అభ్యర్థించేవాడు. అదతని బలహీనతగా అర్థం చేసుకుని వారతనిని మరింతగా అవమానించసాగారు. అలా కొన్ని రోజులు గడిచేసరికి అమియా కుమార్‌లో అసహనం పెరిగి వారి స్వభావాన్ని మార్చడం విషయంలో భగవంతుడే జోక్యం చేసుకుని వారికి తగిన గుణపాఠం నేర్పవచ్చు కదా అని ఆలోచించసాగాడు. ఎందుకంటే బాబా ప్రేమికులమయ్యాకండి మనలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇదందరికీ కూడా అనుభవమే. అది మనకి తెలియకపోయినా కూడా ఒక్కొక్కసారి తెలియబరుస్తూ ఉంటాడు బావ. అంటే ఆ తర్వాత మనం అనుకుంటాం మనలో ఇంత కోపం ఇదివరకున్న కోపం పోయిందే. ఇదివరకు ఉన్నంత అసహనం లేదే. ఇలా మనం తెలియబరుస్తూ ఉంటాడు బాబా కూడా. అలాగే అమియా కుమారికి తెలియలేదు తనలో మార్పు. కానీ ఈ బయట వాళ్ళు గమనించేసి దాన్ని వీక్‌నెస్‌గా తీసుకొని అతన్ని మరింత ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు అమియా కుమార్ ఏమనుకున్నాడు?
భగవంతుడే జోక్యం చేసుకుని వీళ్ళలో మార్పు తీసుకురావాలి అంటే బాబా మీద పడేశాడు ఆ బాధనంతా కూడా. అతని విన్నపం భగవంతుడు ఆలకించాడేమో అన్నట్లుగా అనుకోని విధంగా రెండు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి అమియా కుమార్ జీవితంలో. అమియా కుమార్ని వేధించే వ్యక్తి ఇంటి కప్పుపైకి ఒక కోతి వచ్చింది. అది అతని ఇంటి లోపలికి ప్రవేశించి అతని గదిలోనికి వెళ్ళింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపుగానే ఆ కోతి అతని చెంప మీద చెళ్ళని కొట్టి వెళ్ళిపోయింది. చిరాకు కలిగించే విధంగా వెక్కిరిస్తూ విమర్శిస్తున్నానన్న వ్యక్తికి కూడా ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. ఆ వ్యక్తి అకస్మాత్తుగా జబ్బుపడ్డాడు. విపరీతమైన జ్వరం నొప్పితో బాధపడసాగాడు. హఠాత్తుగా అతనిలో విపరీతమైన భయం కలిగింది. వెంటనే అతడు అమియా కుమార్ చేతులు పట్టుకుని క్షమాపణ కోరాడు. అతని నిస్సహాయత, అతని దురావస్థ చూసిన అమియా కుమారికి జాలి కలిగింది. డాక్టర్ని పిలిపించి చూపించాడు. అతనిని అతని కుటుంబం నివసించే ఊరికి పంపించేశాడు అమియా కుమార్. అంటే ఒకతను 2 సంఘటనలు మనం తెలుసుకుందామని ఇక్కడ రాస్తున్నారండి. ఒక వ్యక్తి తరచూ అమియా కుమార్‌ని విసిగిస్తూ ఉండేవాడు. ఆఖరికి ఇంక భగవంతుడికి అప్పగించేశాడు కదా! అది భగవంతుడు చేశాడో, అది ఏమైందో కానీ మొత్తానికి ఒక కోతొచ్చి లాగిపెట్టి కొట్టింట. అసలలా లోపలికొచ్చి కోతులు కొట్టడం అనేది ఆశ్చర్యం. వెళుతూ వెక్కిరిస్తూ వెళ్ళిపోయింట. ఈ సంఘటన అతనికి ఏమైందంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ లాగి కొట్టడం వల్ల భయంతో కూడిన జ్వరమొచ్చి అదెంతకీ తగ్గలేదు. హఠాత్తుగా అతను చాలా భయం పడ్డాడు. జ్వరం రావడం, ఇవన్నీ కలగడం వల్ల అతని ఇన్సిడెంట్ పక్కన అమియా కుమారే ఉన్నాడు మరి. రోజు అమియా కుమార్‌నే కదా సతాయిస్తున్నాడు. ఎందుకనిపించిందో అమియా కుమార్ చేతులు పట్టుకుని సారీ చెప్పాట. అమియా కుమార్ కూడా ఇవేమీ పట్టించుకోకుండా అతను ఒక్కడు ఉంటున్నాడన్నమాట ఫ్యామిలీకి దూరంగా. కాబట్టి అమియా కుమార్ అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి తనే స్వయంగా అతని ఊరికి పంపించేశారట. అలాగే మెహర్ బాబాని ప్రార్థించగానే ఆయన తన వారిని రక్షిస్తాడు అని ఈ అనుభవం రుజువు చేస్తోంది. కానీ మెహర్ బాబాను తలుచుకోగానే ఏ పనైనా జరిగిపోతుంది అని మాత్రం భావించరాదు. అంటే ఈళ్ళు తలుచుకోగానే ఇది జరిగింది కదా! ఇది బాబా తన బాధ్యత కింద తీసుకొని రక్షించారు అనైనా అనుకోవచ్చు. అలా అని చెప్పి అలుసుగా కూడా తీసుకోకూడదు. అంటే మెహర్ బాబాను తలుచుకోగానే ఏ పనైనా అయిపోతుంది అనే భావన కూడా ఉండరాదు అని రాస్తున్నారు. స్మరించిన వారిలో పొరపాట్లను పట్టించుకోకుండా ఆయన రక్షించడు. అన్యాయంగా ఎవరినైనా హింసిస్తే ఆయన వారిని ఊరికే వదిలిపెట్టడు. అమయాకుమార్‌లో మార్పు జరుగుతోంది. కానీ వాళ్ళు దాన్ని బలహీనతగా తీసుకుని అతన్ని ఏడిపించారు కనుక, భగవంతుడి మీద ఆధారపడ్డాడు కనుక, భగవంతుడికి అన్నీ తెలుసు కనుక, ఆయనకన్నీ తెలుసు కనుక ఎక్కడ అన్యాయం జరుగుతోందో అక్కడ శిక్ష విధిస్తాడు తప్ప, తన ప్రేమికుడు కదా అని రక్షించెయ్యడు అని రాస్తున్నారు. అంటే వారి పొరపాట్లను పట్టించుకోకుండా ఆయన రక్షించడు. అంతేకాకుండా అన్యాయంగా ఎవరినైనా హింసిస్తే ఆయన వారిని ఊరికే వదిలిపెట్టడు అని రాస్తున్నారిక్కడ. అమియా కుమార్‌లో ఈ విషయం బాబాపై గౌరవం అధికం చేసింది. ఆయనలో కరుణ, న్యాయ నిర్ణయంతో కూడిన కాఠిన్యతతో కలిసి ఉంటుంది. ఆయన వేసిన శిక్ష ఆ వ్యక్తిలో మార్పును తీసుకువచ్చేదిగా ఉంటుంది. తరువాత అమియా కుమారు మాండ్లా కాలేజీలో అధ్యాపకునిగా చేరాడు. అతనితో పాటు చాలా మంది ఆ ఊరికి కొత్తగా వచ్చినవారే. వారితో పరిచయమయ్యాక ఆ ఊరిలో ఇల్లు దొరకడం కష్టమని తెలిసింది అమియా కుమార్‌కి. నర్మదా నదీ తీరంలో గల ఆ ఊరు మరి చిన్నది కాకపోయినా బయట వారికి సరిపడా బస కానీ, భోజన వసతి కానీ లభించే హోటల్స్ లేవు ఆ ఊళ్ళో. అందరూ కలిసి ఇల్లు వెతకడానికి బయలుదేరారు. మామూలుగానే అమియా కుమార్ మనస్సు ఈ సమస్యను కూడా బాబాకు అప్పగించేసింది. అదే ఆటోమేటిక్‌గా ఏదైనా ఒకటి ప్రాబ్లమ్ వచ్చిందంటే వెంటనే బాబాకు అప్పజెప్పేయడం. అది అలవాటైపోయింది కనుక ఈ ఇళ్ళ వేట విషయంలో కూడా బాబాకు అప్పగించేశారట. యథాప్రకారం మనసులో ప్రార్థించుకున్నాడు అమియా కుమారు. అంతలో వారికి ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతనిని అడిగితే బాగుంటుందని అమియా కుమార్‌కి అనిపించింది. ఆ అంతఃప్రేరణ బాబాయే తనతో కలిగించాడని బాగా నమ్మకం కలిగింది అమియా కుమార్‌కి.
అమియా కుమార్ హజ్రా నమ్మకం ఊరికే పోలేదు. అతని కారణంగానే వారికొక ఇల్లు అద్దెకు దొరికింది. అమియా కుమార్ మనసు యథాప్రకారం శంకించసాగింది. అతని మనసులో అంతా బాబా సంకల్పమని ఒక పక్క, నమ్మకం కలుగుతున్నప్పటికీ యథాలాపంగా జరిగిందేమో అన్న శంక ఒక పక్క మెదులుతోంది. ఎప్పుడు అంతే కదా, బాబా కూడా సంశయాల నా ముద్దు బిడ్డ అన్నారు. కాబట్టి ఇల్లు గురించి అతన్ని అడిగినా వెంటనే ఇల్లు కుదిరినా కూడా ఈ బాబా సంకల్పమే నడిపిస్తోంది అని ఒకవైపు మనసు చెబుతున్నా కూడా ఒక పక్క ఇది ఎంత యాదృచ్ఛికంగా జరుగుతోంది అనే ఆ ఆ ప్రేరణ మాత్రం అతన్ని వదలలేదు. ఇదంతా అనిపిస్తోంది కానీ ఒప్పుకోట్లేదు అతను. దానికది రాలేదని, ఇదంతా మెహర్ బాబాతో తనకు కలిగిన బాంధవ్యం కారణంగానే కలిగిందని హజరాకు అర్థమవసాగింది. అంటే ఈ మనసు అదే అంటారు, మనసు కోతి లాంటిది అంటారు చూసారా? దాన్ని మనం మనసుకి యజమాని అవ్వాలి కానీ బానిస అవ్వకూడదు అంటారు. అలాగే ఎప్పుడైతే మనం బానిస అయిపోయామో ఇంకా అటువైపే వెళ్ళిపోతామండి. కాదు, మనం యజమాని అంటే మన కంట్రోల్లో అది వచ్చేస్తే కనుక మనం దాని వశం అవ్వనమాట. ఇక్కడ అమియా కుమార్ కూడా మనసు ఎంతసేపు ఇదంతా కూడా బాబా వలన కాదు అని చెప్తున్నా, హృదయం బాబా వలనే అని చెబుతున్నా, ఈ ఈ ఆ ఈ గందరగోళం మధ్య బాబా వెంపే అతని హృదయం మగ్గుతోందండి. ఆఖరికి ఫైనల్ గా ఇది బాబాతో నాకు కలిగిన బాంధవ్యానికి కారణమే అని ఫైనల్ చేసుకున్నాడు. అంటే హృదయం మాట వినగలుగుతున్నాడు అమియా కుమారు. బాబా అతనికి అన్ని రకాలుగా సాయం చేస్తున్నాడు. తన పట్ల విశ్వాసం వైపుగా నడిపిస్తున్నాడు. దానిని గుర్తించగలేకపోవడం పొరపాటే కదా. అయినా అమియా కుమారు మనసు తృప్తి చెందలేకపోతోంది. అటు ఇటు ఊగిసలాడుతోంది. ఒక అనుభవం అతనిలో కృతజ్ఞత చెప్పుకో అన్నప్పుడు మనసంతలోనే మరొక అనుభవాన్ని కోరుతోంది. అంటే హృదయం అంగీకరించేస్తుంది వెంటనే. కానీ మనసేం చేస్తోంది? ఇది కాదు, ఇది బాబాది కాదు, ఇది బాబాది కాదు అనిపిస్తోంది. అలా మాండ్లాలో అతని జీవితం ఆహ్లాదంగా సాగుతోంది. నర్మదా నదీ ప్రవాహపు ఉరకలు ఆకర్షణీయంగా ఉండేవి అమియాకుమారికి. మెహర్ బాబా ప్రధాన శిష్యుల్లో ఒకరైన విలియం డాంకిన్ బాబా రాసిన మస్తు సాంగత్యం గురించిన వివరిస్తూ వేఫేరర్స్ అంటే బాటసారులు అనే గ్రంథం రాశాడు విలియం డాంకిన్. అమియా కుమారు ఆ గ్రంథం చదవడం వలన మస్తుల గురించి తెలుసుకున్నాడు. బాబా మాండ్లా ప్రాంతంలో లోహేవాలా అనే మస్తును కలిసినట్టు చదివాడు అమియా కుమారు. ఆ ప్రాంతంలో ధరిరామ్ దాదా అనే మస్తు నివసిస్తున్నాడని తెలిసి అతనిని కలుసుకున్నాడు అమియా కుమారు. బాబా సాంగత్యం చేసిన లోహేవాలా బాబాకు ఈ మస్తుకి దగ్గర పోలికలున్నాయని భావించాడు అమియా కుమారు. ఇతడు జలాలీ తరహా మస్తు. కాని అమియా కుమారు అతనిని దర్శించిన 3 సార్లు అతడు సాదరంగా ఆహ్వానించడం ఆశ్చర్యం కలిగించింది అమియా కుమారికి. ఇతరులతో మాత్రం ఆ మస్తు కఠినంగా వ్యవహరించేవాడు. అమియా కుమారికి మెహర్ బాబా పట్ల గల ఆసక్తిని గమనించిన ఒక పెద్ద మనిషి మెహర్ బాబా మాండ్లా పర్యటన గురించిన వివరాలు తెలియజేశాడు అమియా కుమారికి. అది 1938, 39 సంవత్సరంలో మెహర్ బాబా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ దేవదేవుని దర్శించే భాగ్యం తనకు కలిగిందని చెప్పాడు ఆ వ్యక్తి. మెహర్ బాబాలోని దివ్య ప్రకాశం, ఆ దివ్య తేజస్సు వర్ణించనలవి కానిదని తెలిపాడు ఆ వ్యక్తి. బాబా పెద్ద పెద్ద అంగలి వేస్తూ వడివడిగా నడిచేవారిని అభివర్ణించాడు అమియా కుమారికి ఆ వ్యక్తి. మెహర్ బాబా మాండ్లా పర్యటించినప్పుడు అక్కడ స్థానికులు ఆయనకు 80 ఎకరాల మామిడి తోటను సమర్పించారు. కానీ బాబా అక్కడ ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అంటే ఆ బాబా ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆ తోటలో మెహర్ కుటీ అనే ఒక చిన్న బంగళాను నిర్మించారు. ఆ ఆస్తిని పరిరక్షించే నిమిత్తం ఒక ట్రస్టీ ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం అక్కడ ఒక సాధువు మంగళానంద్ నివసిస్తున్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఈ వివరాలన్నీ తెలుసుకున్న అమియా కుమారికి అక్కడికి వెళ్లాలనే కోరిక కలిగింది. మెహర్ కుటీని దర్శించిన అమియా కుమార్ని ఆ సాధువు సాదరంగా ఆహ్వానించి బాబా మౌనం గురించి ప్రశంసించి బాబాని స్తుతించాడు. కొంతకాలం గడిచింది. అమియా కుమార్ మనసు మాండ్లాని విడిచిపెట్టాలని,
మరొక కొత్త ప్రదేశానికి వెళ్ళాలని కోరుకోసాగింది. ఎక్కడికి వెళ్ళినా జీవితం ఇలాగే సాగుతుందని, అసలు తన జీవిత పరమార్థమేమిటని ప్రశ్నించుకోసాగాడు అమియాకుమారు. ఒక మంచి ఉపాధ్యాయునిగా పేరు పొంది, మంచి వ్యక్తిగా జీవితంలో స్థిరపడి తృప్తి చెందడమా, లేక తన జీవితానికి వేరే ప్రయోజనముందా అని మదన పడసాగాడు అమియాకుమారు. ఐహిక విషయాలు అతని ఆకట్టుకోలేకపోతున్నాయి. విశ్వ రహస్యం ఛేదించి అందులో తన పాత్రను గురించి తెలుసుకోవాలనిపిస్తోంది అమియాకుమారికి. సృష్టి ప్రయోజనం గురించి తెలుసుకోవాలని చాలా కాలం కిందటే తపన మొదలైంది అమియాకుమార్లో. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చసాగింది. ప్రాపంచక విషయాల గురించి, సమస్యల గురించి ఎవరు మాట్లాడినా అతనికి చిరాకు కలుగుతోంది. ఎవరైనా వేదాంత విషయాలు మాట్లాడినా అవన్నీ గ్రంథాలలో ఉన్నవేనని స్వయంగా స్వానుభవంతో కాని ఆయనను ఇంతవరకు స్వానుభవంతో చెప్పగలిగిన ఏకైక వ్యక్తి మెహర్ బాబా అనే నమ్మకం అతనిలో బలపడసాగింది. కానీ బాబాను ఇంతవరకు దర్శించుకోలేదు అమియాకుమారు. జరుగుతున్న సంఘటనలన్నీ ఆయన్ను గుర్తుకు తెచ్చేవే. మరి ఆ మహానుభావుని దర్శించుకుని తన సమస్యను తీర్చి నిజంగా సహాయం చేయగలడా బాబా అనుకున్నాడు. ఇలా అతనిలో మొదలవుతున్న భావాలను వ్యక్తపరిచే విధంగా బాబాకు ఉత్తరం రాయసాగాడు అమియాకుమారు. అతడు రాసిన ఉత్తరానికి స్పందిస్తూ బాబా ఇలా సమాధానమిచ్చారు. గందరగోళం నుండి బయటపడు అని బాబా సమాధానం రాయించారు. ఆ మాటలు అతని మనసుకి ప్రశాంతతనిచ్చే బదులు బాబాని దర్శించాలనే కాంక్షను మరింత తీవ్రం చేసింది. రోజురోజుకి ఆ కోరిక మరింత బలం పుంజుకుంది. నిజంగానే దైవీ మానవుడైన మాండ్లలో కూర్చుని సమయం వృధా చేస్తున్నట్లు భావించాడు అమియాకుమార్. అంటే బాబాని దర్శించలేనప్పుడు ఇంకెందుకు? బాబా కూడా ఏం సమాధానం ఇస్తున్నారు? ఆందోళన చెందకు అంటున్నారు బాబా. కానీ అతను అలా ఉండలేకపోతున్నాడు. ఎలాగైనా బాబాని దర్శించాలి అనే తీవ్ర తపన అతనిలో బయలుదేరిపోయింది. మాండ్లాలో ఉండడం చిరాకుగా ఉంది అమియాకుమారికి. అక్కడి నుండి వెళ్లే అవకాశం కలిగించమని బాబాని ప్రార్థించాడు. దివ్య ప్రీతముడు అతని మొర ఆలకించాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్లోని కాలేజీలో అమియా కుమార్ని ఇంగ్లీష్ లెక్చరర్గా నియమించినట్లు పంపిన ఉత్తరాన్ని అమియా కుమారు తండ్రి తీసుకొచ్చాడు. అతని ఏదనుకుంటే అది బాబా ఎంత అద్భుతంగా ఆ, తీసుకుంటున్నారో చూడండి. రాత్రి ప్రార్థించగానే పొద్దున ఉదయానికే ఉద్యోగం రెడీ అయిపోయింది. ఇప్పుడు కూడా మాండ్లాలో ఉండాలని లేదు అతనికి. అసలు ఈ సృష్టి రహస్యం, అసలు ఈ భగవంతుడు, తన ప్రయోజనం, తన జీవిత పరమార్థం ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నాడు. కానీ ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నచ్చట్లేదు. మెహర్ బాబా చెప్పిందే నచ్చుతోంది. మెహర్ బాబానే చూడాలి. అది స్వానుభవం ద్వారా తెలుసుకోవాలి. ఈ తపనం పెరిగిపోతోంది. అప్పటికీ బాబా గందరగోళం వద్దు, ప్రశాంతంగా ఉండు అన్నా కూడా ఇంకా బాబాని చూడాలనే ఈ తీవ్ర తపన అతను నిలబడనివ్వట్లేదు. అందుకని ఏమనుకున్నాడు, ఇక్కడ ఉండాలనిపించట్లే అంటే మాండ్లాలో ఉండాలనిపించట్లేదు అని బాబాకి ప్రార్థన చేసేసుకున్నాడు. ఆ ప్రార్థన విన్నట్టుగానే నెక్స్ట్ డే తండ్రి తండ్రి దగ్గర నుంచి లెటర్ వచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పోస్ట్ వచ్చినట్టుగా. ఆశ్చర్యం కలిగింది అమియాకుమారికి. కానీ ఆ ప్రదేశం మారినంత మాత్రం తన సమస్య తీరదని తెలుసుకున్నాడు అమియాకుమారు. తన మనసులోని భావాలను బయటకు చెప్పలేని నిస్సహాయత. ప్రపంచంలోని ప్రజలందరూ తనలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అమియాకుమారికి అర్థం కాలేదు. భోపాలు బయలుదేరి వెళ్ళాడు. ప్రపంచ పటంలో అమియాకుమారి చిరునామా మరోసారి మారింది. అంటే అతని జీవిత ప్రయాణంలో జబల్పూర్ నుంచి మాండ్లా, మాండ్లా నుంచి ఇప్పుడు భోపాల్కి వచ్చాడు. మెహర్ బాబా వ్రాయించిన ఉత్తరం మరోసారి చదువుకున్నాడు అమియాకుమారు. అందువలన మరింత నన్ను ప్రేమించు అనే వాక్యం ప్రముఖంగా కనిపించింది అమియాకుమారికి. బాబా ఫోటో వైపు చూశాడు. ఆయన ముఖం అందాలులుకుతోంది. బాబా కనుల నుండి ప్రేమ జాలువారుతోంది. బిగించి ఉన్న ఆయన పెదవులు దాగిన చిరునవ్వుతో ఆప్యాయతను రహస్యంగా అందిస్తున్నట్టున్నాయి అమియాకుమారికి. బాబా వైపే చూస్తూ ఉండిపోసాగాడు అమియాకుమారు. ఒకరోజు హఠాత్తుగా బాబా ఫోటోని చుంబించాడు. హృదయానికి హత్తుకున్నాడు. తృప్తి కలగలేదు. పదే పదే హృదయానికి హత్తుకోవడం ఇంకా తనివి తీరలేదు అమియాకుమారికి.
ఫోటోను పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. అలా అతనిలో భగవత్ ప్రేమ రాజుకో సాగింది. చిన్న పిల్లవాని వలె అతని ప్రవర్తన అతనికే అర్థమవుతోంది. బాబా పట్ల ప్రేమ అతని మరోసారి పసివానిగా మారినట్లు, తండ్రి కొరకు తప్పిస్తున్నట్లుగా భావిస్తున్నాడు అమియా కుమారు బాబా మీద ఉన్న ప్రేమని. అవును, ప్రీతమ తండ్రి మెహర్ బాబా. అంతేకాదు, ఆయన తనకు ప్రియమైన నేస్తం, మార్గదర్శి. అంతేకాదు, ఆయన తన గమ్యం, అనంత ప్రేమార్హుడు మెహర్ బాబా అనుకున్నాడు అమియా కుమారు. ఎలా వచ్చింది ఈ ప్రేమ? నిజంగా తనకు తానుగా ప్రభువుని ప్రేమించగలుగుతున్నాడా? ఆయన ప్రేమ తనలో ఈ ప్రేమాగ్ని ఎగిరిస్తోందా? మళ్ళీ సంశయం అమియా కుమార్కి. ఎంత ప్రేమ తపన పొందుతున్నాడు అంటే, బాబాని చూడలేదు కదా, దర్శించుకోలేదు. ఆయన ఉత్తరాలు, ఆయన గురించి తెలుసుకున్న విషయాలు, తనకు కలుగుతున్న అనుభవాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా, మనోహరంగా ఉన్నాయి. కానీ మనసు కొంచెం పనిచేయడం వల్ల మళ్ళీ సంశయం. కానీ ఈ బాబా మీద ప్రేమ మాత్రం నిలబడలేకపోతోందండి. ఆయన ఫోటోను చూసుకుంటున్నాడు, పడుకున్నప్పుడు కూడా పక్కన పెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆ బాధ కూడా ఒక తండ్రిని చూడాలి, కలవాలనే ఒక బిడ్డ ఎలా తపన పొందుతాడో అలాంటి తపనతో ఉన్నాడు. ఆఖరికి ఫైనల్‌గా అనేసుకున్నాడు కూడా. బాబాయే నా తండ్రి, నా నేస్తం, నా మార్గదర్శి, నా గమ్యం కూడా ఆయనే అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆశ్చర్యం. ఏంటి, మెహర్ బాబా మీద ఇంత ప్రేమ? నేనింకా ఆయన్ని దర్శించలేదు కదా! అసలు ఈ ప్రేమ నేను ప్రేమిస్తే వస్తోందా? లేక బాబా ప్రేమ నాలో ఇలా ప్రేమాగ్ని రగులుతోందా? మళ్ళీ సంశయం అమియా కుమార్‌కి. మరి ఆ సంశయాన్ని ఎలా బయటపడ్డాడో, ఎలా బాబాని దర్శించాడో, మిగిలిన విషయాలు మళ్ళీ వారం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. కనకేశ్వరరావు గారు. జయబాబు అండి. ఇప్పుడు పుష్పలత గారు ఒక పాట పాడతారు. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. జయబాబు అండి, పుష్పలత గారు లేరు అనుకుంటా. అరుణ రవీంద్ర గారు మీరు పాడండి. ఆవిడ లేరు అనుకుంటా.